పసిడి ప్రియుల్ని మోసం చేసేందుకు వ్యాపారులు రకరకాల మార్గాలను ఎంచుకుంటున్నారు. విజయవాడలో ప్రజల్ని మోసం చేసేందుకు యత్నించిన కొన్ని గోల్డ్ షాపులపై బీఐఎస్ అధికారులు దాడులు చేసి నకిలీ హాల్మార్క్ వేసి బంగారం విక్రయిస్తున్నట్లు గుర్తించారు. వారికి జైలు శిక్షతో పాటు జరిమానా విధిస్తామన్నారు. ఇందుకీ హాల్మార్క్ అంటే ఏంటి, పసిడి నాణ్యతను గుర్తించేందుకు కేంద్రం తెచ్చిన యాప్ ఏంటి, హాల్మార్క్ తప్పనిసరి చేశారు. భారతీయులు బంగారాన్ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. మహిళలు పెద్ద ఎత్తున బంగారాన్ని కొనుగోలు చేస్తూ ఉంటారు. పెళ్లిళ్ల సమయంలో ఆడపిల్లలకు వీలైనంత ఎక్కువ బంగారాన్ని కానుకలుగా ఇస్తూ ఉంటారు. కట్న కానుకల్లో బంగారానిదే ప్రథమ స్థానం. బంగారాన్ని లక్ష్మీదేవిగా చూస్తూ ఉంటారు. ప్రజల ఆసక్తిని క్యాష్ చేసుకునేందుకు చాలా మంది వ్యాపారులు అనేక రూపాల్లో మోసాలు చేస్తున్నారు. దీన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం హాల్మార్క్ తప్పనిసరి చేస్తూ ఆదేశాలిచ్చింది. హాల్మార్క్ ఉంటేనే నాణ్యత ఉన్న వస్తువుగా భావించి బంగారం కొనుగోలు చేయాలని సూచించింది. బంగారు నగల్లో నాణ్యతా లోపాల నివారణకు ప్రభుత్వం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ BIS ను నియమించి బంగారు నగల స్వచ్ఛత పరీక్షించి వాటికి హాల్మార్క్ వేయటం BIS ప్రధాన విధిగా బాధ్యతలు అప్పగించారు. హాల్మార్క్ ఉండే ఆభరణాలని విక్రయించాలని వ్యాపారులకు ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రతి ఆభరణం పైన లోగో, గోల్డ్ ప్యూరిటీ, 6 అంకెల HUID నంబర్ ఉండాలని కూడా ఆదేశించింది. ఈ హాల్మార్క్ అనేది బంగారం స్వచ్ఛతకు హామీ ఇస్తుందని ప్రజలు కూడా దీనిపై అవగాహన పెంచుకోవాలని సూచించింది. అయితే చాలా మంది వ్యాపారులు హాల్మార్క్ లేకపోయినా ఏమీ కాదంటూ మధ్యతరగతి ప్రజలను నమ్మిస్తున్నారు. అవసరమైతే 1 గ్రాముకు 100 రూపాయలు తగ్గిస్తామని చెప్పేసరికి చాలా మంది ప్రజలు వారి మాయమాటలు నమ్మి బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తున్నారు. స్వచ్ఛతా ప్రమాణాలు లెక్క చేయకుండా నకిలీ, నాణ్యత లేని బంగారం అంటగడుతున్నారు. మరికొందరు 22 క్యారెట్ ఆభరణాలకే హాల్మార్క్ ఉంటుందని వినియోగదారుల్ని మభ్యపెడుతున్నారు. వాస్తవానికి ప్రభుత్వం 9 క్యారెట్స్, 14, 18, 20, 22, 23, 24 క్యారెట్లకు హాల్మార్క్ తప్పనిసరి చేసింది. ఆభరణం బరువు 2 గ్రాముల కంటే తక్కువ ఉంటేనే హాల్మార్క్ అవసరం లేదని BIS అధికారులు చెబుతున్నారు. విజయవాడలో 1 టౌన్ తో పాటు 2 టౌన్ లో అనేక బంగారం దుకాణాలు ఉన్నాయి. 2 ప్రాంతాలలో మంచి మార్కెట్ ఉండడంతో విజయవాడతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అనేక మంది బంగారు ఆభరణాలను కొనుగోలు చేసేందుకు వస్తూ ఉంటారు. అయితే ఇటీవలే కొన్ని బంగారం షాపుల్లో కొనుగోలు చేసిన ఆభరణాల్లో హాల్మార్క్ లేకపోవడంతో అనుమానం వచ్చిన వారు మరో చోట చూపించడంతో నాణ్యత లేని బంగారంగా గుర్తించారు. తాము మోసపోయామని తెలుసుకున్న వారు BIS కు ఆన్లైన్ ద్వారా ఫిర్యాదు చేసి విజయవాడలోని వివిధ షాపుల్లో జరుగుతున్న మోసం గురించి వివరించారు. దీంతో రంగంలోకి దిగిన BIS టీంలు ఇటీవలే పలు బంగారం దుకాణాల్లో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించాయి. పలు దుకాణాల్లో హాల్మార్క్ లేజర్ మిషన్ ద్వారా 22K 916 ముద్రిస్తున్నట్లు గుర్తించారు. కొన్ని షాపుల్లో నకిలీ హాల్మార్క్ వేసి బంగారం అమ్ముతున్నట్లు సమాచారం రావడంతో తనిఖీలు చేసినట్లు చెబుతున్నారు. ఇలా నకిలీ హాల్మార్క్ ఉన్న సుమారు 2 కిలోల 192 గ్రాముల బరువున్న మొత్తం 233 బంగారు వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ 3 కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని, ఈ ఆభరణాలపై తప్పనిసరి HUID హాల్మార్కింగ్ లేదని నిర్ధారించినట్లు చెప్పారు. ఇది BIS చట్టం 2016 ప్రకారం తప్పనిసరి హాల్మార్కింగ్ నిబంధనలను స్పష్టంగా ఉల్లంఘించడమేనని, వీరికి జైలు శిక్ష, జరిమానా విధించే అవకాశం ఉందని వివరించారు. వితౌట్ HUID కొన్ని ఆర్నమెంట్స్ ఉన్నాయి, అమ్ముతున్నారు, సేల్ చేస్తున్నారు. కొన్ని షాప్లలో విజయవాడలోనే వచ్చింది. సో అందులో చెక్ చేసాము. సో అరౌండ్ మోర్ దెన్ 1.5 kg ఆఫ్ గోల్డ్ అక్కడ మనకు. సో అది అట్లా అమ్మడం నేరం, అమ్మకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అట్లా అని చెప్పి షాప్లో మనం బిజినెస్ కోసం చేద్దామని, సేల్ చేద్దామని చెప్పి కూడా పెట్టుకోకూడదు. అదొకటి ఇల్లీగల్. మీరు మార్కింగ్ అక్కడ జస్ట్ ఆల్ మార్కింగ్ చేసుకునే దానికి ఒక 40 రూపాయలు ఖర్చు అవుతుంది, 45 రూపీస్. అది చేసుకొని కంపల్సరీగా మీరు ఆర్నమెంట్స్ చెక్ చేసుకున్న తర్వాత ఆర్నమెంట్ పెట్టుకొని అదే షాప్లో పెట్టుకొని అదే షాప్లో కస్టమర్స్కి అమ్మాలి. కానీ వాళ్ళు ఏంటంటే కొంచెం సార్ కొన్ని మిస్ అవుతున్నాయి, కొన్ని చేస్తున్నాము, అడగట్లేదు కదా మేము అనుకున్నట్టు కొంతమంది అట్లా ఉంటారు. సో ఇప్పుడంతా ట్రేసబుల్ అంతా BIS కేర్ అప్లికేషన్ తెలిసిపోతుంది. మొబైల్ యాప్లో తెలిసిపోతుంది. మనకు HUID నెంబర్ కొట్టగానే 6 డిజిట్ నెంబర్ ఉంటుంది ప్రతి ఆర్నమెంట్ మీద. సో సపోజ్ నేను ఒక ఉంగరం కొనడానికి పోయినా దాని మీద నెంబర్ ఉంటుంది 6 డిజిట్. ఆ నెంబర్తో పాటుగా HUID 22 క్యారెట్ 916 అని ఉంటుంది. అంటే 22 క్యారెట్ గోల్డ్ కాబట్టి నేను 22 క్యారెట్ పేమెంట్ చేయాలి. అదేవిధంగా హాల్మార్క్ అయిందా లేదా, క్వాలిటీ ప్యూరిటీ ఎట్లా తెలుస్తుంది, దాని HUID నెంబర్ ఉంటుంది. HUID ఏ డేట్లో హాల్మార్క్ అయింది, ఎవరు జ్యువెలర్ షాపు, సో ఏ సెంటర్లో అయిందని తెలుస్తుంది.
2 kgs దాకా గోల్డ్ అనేది రాంగ్ హాల్ మార్కింగ్తో మనకు ఇక్కడ దొరకడం జరిగింది. వాటిని సీజ్ చేయడం జరిగింది. అనేటప్పుడు ఈ 6 digits అనేవి చూసుకోవాలి మనం. కేవలం బిఐఎస్ సింబల్ 916 కాకుండా దాంతోపాటు ఒక యూనిక్ ఐడి ఉంటుంది, 6 digit నంబర్. ఆ కోడ్ని మన బిఐఎస్ కేర్ యాప్లో వెతికితే ఎక్కడ తయారైంది, ఎంత ప్యూరిటీ ఉందని మనం డైరెక్ట్ తెలుసుకోవచ్చు. బంగారం ప్యూరిటీలో జరిగే అక్రమాల గుర్తింపునకు కేంద్ర ప్రభుత్వం బిఐఎస్ కేర్ యాప్ ని తీసుకొచ్చిందని, యాప్ లాగిన్ అయ్యాక ఆభరణంపై ఉన్న HUID నంబర్ ను ఎంటర్ చేస్తే దాన్ని తయారు చేసిన దుకాణం, వారి రిజిస్ట్రేషన్ నంబర్, బరువు, క్యారెట్ వివరాలు, రాళ్ల బరువు, రాళ్ల వివరాలు ఇలా అన్ని తెలుసుకోవచ్చునని చెబుతున్నారు. దీనిపై ప్రజలు అవగాహన పెంచుకోవాలని సూచిస్తున్నారు. బంగారు దుకాణదారులు మోసపూరిత నంబర్ వేసినట్లయితే బిఐఎస్ కేర్ యాప్ లో ఆభరణానికి సంబంధించిన వివరాలు కనిపించవని, అప్పుడు ఒక్క క్లిక్ తోనే బిఐఎస్ అధికారులకు ఫిర్యాదు చేయొచ్చని అధికారులు తెలిపారు.